దానికి ఎగ్జాంపుల్ ఎస్ బీజేపీ నాయకులు జాయిన్ అయ్యారు. అందం రామరెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే అండి. రామరెడ్డి గారు, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును బీజేపీ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది, కూల్చివేతలను నిరసిస్తూ ఉన్నారు. మీరు కూడా మధు పార్క్ రిడ్జ్ మీ బీజేపీ నాయకులందరూ అక్కడికి వెళ్ళి వాళ్ళకి అండగా నిలబడ్డారు బాధితులకు. ఇక్కడేమో మరి సెంటిమెంట్ను రగిలిస్తున్న బీజేపీ గుజరాత్లో సబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ అప్పుడు కొన్ని వేల ఇళ్లను కూలగొట్టి అక్కడ వాళ్ళ నిరాశ్రయాలను చేసినప్పుడు మరి అప్పుడేమో డెవలప్మెంట్ గుర్తొచ్చింది మీకు. అప్పుడు డెవలప్మెంట్ కావాలి, సుందరీకరణ కావాలి. తెలంగాణలో మాత్రం సెంటిమెంట్ అనేటువంటి ఒక ఆయింట్మెంట్తో ముందుకు వస్తారు బీజేపీ నేతలు. రేవంత్ రెడ్డి తీసుకునే ఎగ్జాంపుల్ ఏదంటే సాబర్మతి నది రివర్ ఫ్రంట్, దాన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటాడు. అందులో కనుక లోపాలు ఉంటే దాన్ని ఎగ్జాంపుల్ ఎట్లా తీసుకుంటాడు? దానికైనా ఖర్చు ఎంత రేవంత్ రెడ్డి ఎప్పుడైనా చెప్పిండా? సాబర్మతి నది రివర్ ఫ్రంట్ కు ఎంత ఖర్చు అయింది ఒకటి. ఇప్పుడు ఈయన చెప్తున్న దానికి ఏమైనా డిపిఆర్ ఉందా? ఏమైనా ప్రణాళిక ఉందా? అంటే డిపిఆర్ ఉంటే ప్రెజెంటేషన్ అనేది కుక్కర్ ఐటమ్. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అనేది జస్ట్ కుక్కర్ ఐటమ్. నువ్వు ఎట్లయినా చూపించుకోవచ్చు. ఏ అప్రూవల్ అథారిటీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మీద పర్మిషన్ ఇవ్వదు, డిపిఆర్ మీదనే ఇస్తుంది. ఉందా డిపిఆర్? ఉందా అసలు డిపిఆర్? లేదు. మరి డిపిఆర్ లేకుంటే నువ్వు దాన్ని ఎలా ఒప్పుకోవాలి? నువ్వు ఏం చేస్తున్నావు? ఏంటంటే డిపిఆర్ ఉండాలి కదా. డిపిఆర్ లేకుండా నువ్వు పవర్ పాయింట్ ప్రజలను మోసం చేస్తున్నావు. వాళ్ళ దగ్గర పక్కా ప్లానింగ్ అయితే ఉంది, ఎక్కడి నుంచి ఏం కట్టాలి. ఏమన్నా పబ్లిక్ డొమైన్ లో ఉండాలి. ఇప్పుడు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నారు లైవ్ లో. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇదే కుక్కునేటం. నేను చాలా ప్రౌడ్. ఇప్పుడు కేసీఆర్ కాళేశ్వరం మీద పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అది కూలేశ్వరం అయింది. ఇప్పుడు హరీష్ రావు మీరు పవర్ పాయింట్ వినండి, చూడండి. సంతోషంలో మత్తెక్కి మీరు కోమాలకి వెళ్ళిపోతారు. హరీష్ రావు పవర్ పాయింట్ చూస్తే, పర్ఫార్మెన్స్ చూస్తే బాధలో గుండెపోటు చచ్చిపోతారు. రేవంత్ రెడ్డి గారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు పర్ఫార్మెన్స్ కు అంత తేడా ఉంటది. ఎవరైనా డిపిఆర్ అనేది దాని మొత్తం డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అది ఉన్నదా? లేకుంటే నువ్వు దగా చేస్తున్నావు. ఒక్క నిమిషం సార్, అసలు జరగాల్సిన చర్చ ఏంది? మూసీ నది క్లీనింగ్ ఎవరు వ్యతిరేకం? మూసీ నది క్లీనింగ్ వేరు, బ్యూటిఫికేషన్ వేరు. బ్యూటిఫికేషన్ పేరుతో ప్రజలు ఏదో కూలగొట్టడానికి వ్యతిరేకం. వ్యతిరేకం కాదు. వస్తున్నా. ఇవాళ మా రామచంద్రరావు గారు చెప్పారు, మేము మూసీ శుద్ధికి గాని మూసీ సుందరికి కానీ వ్యతిరేకం కాదు. వాళ్ళకు మీ అది ఏంది, ఏం జరుగుతుంది, ఎంతమంది అక్కడి నుంచి డిస్లోకేట్ అవుతుండ్రు, వాళ్ళకు మీ ప్రణాళిక ఏంది, ముందు చేస్తారా లేదా? ఒక సినిమా ఉందండి, మీకు బెస్ట్ సినిమా చిన్న చెప్తా. ఏది మన జనతా గ్యారేజ్ సినిమాలో పేదల ఇండ్లు గుడిసెల దగ్గర కమర్షియల్ బిల్డింగ్ కడతాం, పేదలకు ఇల్లు కట్టిస్తామంటే ఆ సత్యం అడుగుతాడు, మొదలు మీరు పేదలకు ఇల్లు కట్టిస్తారా, మీ కమర్షియల్ ప్లాట్ కట్టాలి, లేదా మేము మొదలు కమర్షియల్ ప్లాట్ కట్టుకుంటే వర్కౌట్ అయిందంటే మేము దీనికి ఒప్పుకో. మొదలు పేదలకు ఆ గుడిసెలు కాల్ చేసి ఉంటున్నారు, ఎవరో ఉంటారు కదా, వాళ్ళకి కట్టించగా మీరు కట్టించుకోండి, లేకుండా ఒప్పుకో అంటారు. ఎందుకంటే తర్వాత ఎవరైనా దగా చేస్తారు. ముందు ప్రణాళిక ఏంది, ఎన్ని ఇండ్లు ఉన్నాయి, ఎక్కడ రీలొకేట్ చేస్తున్నావు, ఎంత ఖర్చు అయితే, ఇవి ఉండాలి కదండి. ఇవి లేకుండా నువ్వు మెస్మరైజ్ చేస్తే మోసపోవడానికి ఇప్పుడు అంత అమాయకులు గ్రామీణ ఓటర్లు లేదంతా, తెలియకల వాళ్ళు ఉన్నారు ఇక్కడ. నువ్వు కోర్టుకు వెళ్తే డిపిఆర్ పవర్ ప్లాంట్ కోర్టు ఫస్ట్ స్టే ఇస్తుంది దానికి, వాళ్ళని బదనాం చేయొచ్చు, లేదా పైసలు వెళ్తవచ్చు. నీకు ప్రణాళికనే లేకుండా నువ్వు పనులు ఎట్లా చేపడతావండి? డిపిఆర్ అంటే ప్రణాళిక. నువ్వు అది లేకుండా పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ ప్రణాళిక కాదు మేడం. ఇది మెస్మరైజింగ్ సబ్జెక్ట్. ఎట్లా నువ్వు ఉంచుకోవచ్చు నువ్వు.